ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ప్రభువారు తన బోధలను ఉపమానాలతో చెప్తూ ఉండేవారు. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా అర్థం అవ్వడానికి చక్కని ఉపమానాలతో ఆయన వివరిస్తూ ఉండేవారు. ఒక యజమాని తన దాసులను పిలిచి, ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకనికి 1 ఇచ్చి, నేను మరలా వస్తాను, ఈ లోపల దీంతో మీరు పని చేయండి అని చెప్పినప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 చేశాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 2కి 2 చేశాడు. 1 తీసుకున్నవాడు ఏమీ చేయకుండా సోమరిపోతుగా ఉన్నాడు. అయితే యజమానుడు వచ్చినప్పుడు 5 తలాంతులు గలవాన్ని, 2 తలాంతులు గలవాన్ని మెచ్చుకుంటున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రశంసిస్తున్నాడో చూసావా? ఈ లోకంలో ప్రభు నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోనికి మనల్ని అందరినీ చేర్చుకోబోతున్నాడు. గొప్ప విందులోనికి మనం వెళ్ళబోతున్నాం. మనం ఈ లోకంలో ఆయన కొరకు పడిన నిందలకు, మనం ఆయన కొరకు పడిన శ్రమకు, మనం ఆయన కొరకు తీసుకున్నటువంటి ఆయా రకాల భారాలకు, ఆయన కొరకు మనం జీవించిన జీవితానికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నది కేవలము లోకస్తుల వలె ఏదో తినడానికి, సుఖించడానికి, సంతోషించడానికి మాత్రం కాదు. మనము జీవిస్తున్నది ఎందుకో తెలుసా? మన ప్రభు మన అప్పగించిన పని నిర్వర్తించడానికి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు, నీకు ఇవ్వబడినటువంటి సమయం, నీకు ఇవ్వబడిన జ్ఞానం, నీకు ఇవ్వబడిన ధనం, నీకు ఇవ్వబడిన సౌకర్యాలన్నీ కూడా ఇతరుల క్షేమం కొరకు మనం ఉపయోగించాలి. ఇదిగో దేవుని కార్యాలు జరిగించాలి, మంచిని పెంచాలి, ఇతరుల్ని ప్రోత్సహించాలి, సమాజంలో మంచిని మనం నెలకొల్పాలి, ప్రేమను నెలకొల్పాలి. నేటి దినాల్లో ఎన్ని భయంకర కార్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. సొంత తల్లి పిల్లల్ని చంపుకుంటుంది, సొంత భార్య భర్తను చంపేస్తుంది, సొంత భర్త భార్యను చంపేస్తున్నాడు. ఏంటండి ఈ దినాలు? మనం ప్రేమను పెంచొద్దా? మనం సమాధానాన్ని అందించొద్దా? డబ్బు కోసం నేటి దినాల్లో ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి. అధికార కాంక్షతో, మరి భయంకరమైనటువంటి భేదాలతో, భయంకరమైన పగ కక్షలతో నింపబడిన ఈ లోకంలో మనం క్రీస్తు ప్రేమను ప్రకటించొద్దా? క్రీస్తు ప్రకటించింది అదే కదా. యేసుప్రభు మతాలు సృష్టించలేదు కదా, యేసుప్రభు మతాలు స్థాపించడం రాలేదు కదా, కులాలు విడగొట్టడానికి రాలేదు, ప్రేమను అందించడానికి వచ్చాడు, ప్రేమను బోధించాడు, ప్రేమను చూపించాడు, మనల్ని కూడా ప్రేమించమని ఉపదేశించాడు. అంతే. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నది ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడానికి, నీ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టులను, అనాథలను, రోగులను, బలహీనులను ప్రేమిస్తూ, నిన్ను నువ్వు స్వార్థపూరితంగా ప్రేమిస్తూ సహకరించడానికే. అందుకే దేవుడు మన తలాంతులు ఇచ్చాడు, అందుకే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు, అందుకే దేవుడు ధనం ఇచ్చాడు, అందుకే దేవుడు వనరులు ఇచ్చాడు. ఇవి మన కొరకు మనం వినియోగించుకొని స్వార్థపరులంగా మిగిలిపోవడానికి కాదు, మనకు మనం ఎంజాయ్ చేసి, మనకు మనం తింటూ, మనకు మనం జీవించడానికి మాత్రం కాదు, మనము ఇతరుల కొరకు కూడా జీవించాలి. మరి ఈ 5 తలాంతులు ఉన్నవాడు 5కి 5 చేశాడు, ప్రభు మెచ్చుకున్నాడు. నువ్వు కూడా ఒకవేళ ఈ లోకంలో ప్రభు మాట మీద, ప్రభు మాట కొరకు జీవిస్తున్నావా? దేవుని కార్యాలు జరిగిస్తున్నావా? నువ్వేం భయపడకు. ఒకవేళ లోకము నిన్ను అవమానపరచవచ్చు, కానీ నీ దేవుడు నీకు అన్యాయం చేసేవాడు కాదు. మనల్ని మెచ్చుకునే రోజు రాబోతా ఉంది. దేవుడు గొప్ప ఉన్నతమైన స్థానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమించదని అన్నాడు. దేవుడు గనక మనల్ని నియమిస్తే, దేవుడు గనక మనల్ని హెచ్చిస్తే ఎవరు తగ్గించలేరు, దేవుడు తగ్గిస్తే ఎవరు హెచ్చించలేరు. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు, ఆయన కొరకు జీవిస్తున్నావు, ఏమి బాధపడకు. ఆఫీస్లో ఒకవేళ నిన్ను ఏమైనా తక్కువ చేస్తున్నారా? సమాజంలో నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా? నీ బంధువులు నేను హేళన చేస్తున్నారా? ఒకవేళ దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, మంచి కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ నువ్వు తగ్గింపబడుతున్నావా, బాధింపబడుతున్నావా, హేళన చేయబడుతున్నావా, ఒకవేళ దెబ్బలు తింటున్నావా, ఒకవేళ హింస నొందుతున్నావా, అవన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. నీకు తగిన ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇస్తాడు. ఒకవేళ దేవుడు ఇచ్చిన వాటిని కాలదాన్ని నిర్లక్ష్యపరిస్తే దానికి కూడా పర్యవసానాలు ఉన్నాయి. ప్రతివానికి జీతం ఉంది, ప్రతివాని క్రియలకు ఫలం ఉంది. నువ్వు చేస్తున్న యోగ్యమైన కార్యాలకు, నువ్వు చేస్తున్న మంచి కార్యాలకు దేవుడు ఫలం ఇస్తాడు. ఏం భయపడొద్దు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి, అయా ఉన్నతమైన కార్యాలు మా జీవితంలో చేయటానికి అయా మీరు ఈ లోకాన్ని దిగి వచ్చావు. మరి నీ బిడ్డలు నీ కొరకు జీవిస్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యల మీద జయమిచ్చి నీ చేత బడా నమ్మకమైన మంచి దాసుడా, దాసుడా అనిపించుకునే బిరుదును
పొందుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.